హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. వాడు అసలు మాకు చెప్పకుండానే మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆత్మకూరు వచ్చి ఎగ్జాక్ట్గా బర్త్డే మార్నింగ్ వచ్చాడనమాట. మా ఇంటి దగ్గరుండి కాల్ చేశాడు ఇలా వచ్చానని చెప్పి. నేనైతే ఫస్ట్ నమ్మలేదు. తర్వాత బయటికి వెళ్ళి చూస్తే నిజంగానే వచ్చాడు. ఇంక వెంటనే వీడియో తీశానమాట. నాకైతే చాలా ఆనందం వేసింది మా తమ్ముడిని చూడగానే. నైట్ అంతా జర్నీ చేయడం వల్ల మా తమ్ముడికి అయితే అసలు నిద్ర సరిపోలేదేమో ఫ్రెండ్స్. వచ్చిన కానీ చూడండి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఇలాగా. ఇంకా వాడు లేచేలోపు అయితే నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను. చూడండి పాపం ఎలా నిద్రపోతున్నాడు. నేను మా తమ్ముడు కోసం మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాడు చాలా ఇష్టం మునక్కాయ కర్రీ అంటే. సో వాడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. పెళ్ళి కాక ముందు అయితే అసలు నేను వంటలే చేసేదాన్ని కాదు. నాకు అసలు వంటలే రావు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నేర్చుకున్నాను అనమాట ఈ వంటలు. సో ఫస్ట్ టైం నా వంట రుచి చూసి మా తమ్ముడు ఏమంటాడో చూడాలి. కూరకు కావాల్సినవి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మునక్కాయ కర్రీ అంటే. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం మునక్కాయ కర్రీ అంటే. మేము ఫ్యామిలీ మొత్తం మునక్కాయ కర్రీ తింటూ బతికేస్తున్నాం. అది పోకిరి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారని. మా ఫ్యామిలీలో కూడా మొత్తం మేము మునక్కాయ కర్రీ తింటూనే బతికేస్తున్నాం. మీలో కూడా ఎంతమందికి మునక్కాయ కర్రీ అంటే ఇష్టం కామెంట్లో చెప్పండి. తినడం ఎంత ఈజీయో వంట చేయడం అంత కష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి ఏంటంటే చాలా కష్టంగానే ఉంటుంది. అలవాటు అయ్యే కొద్దీ బాగుంటుంది. నాకైతే ఫస్ట్లో చాలా కష్టంగా ఉండేది ఫ్రెండ్స్. మార్నింగ్ లెగవాలి, హస్బెండ్కి డ్యూటీకి వెళ్ళడానికి మొత్తం పంపించాలి, ఫుడ్ ప్రిపేర్ చేసి ఎర్లీ మార్నింగ్. సో అప్పుడు నాకు ఇంకా ఏం రాదు కదా వంట గురించి. ఇంకా మార్నింగ్ లేసి అవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. బట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాను అనమాట వంటలో. పర్లేదు, మా హస్బెండ్ అయితే నా వంటలు తింటున్నారు. బాగున్నాయా చిన్నవాడు అని అడిగితే బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. పర్లేదు నేను ఫ్రెండ్స్, నేను లేట్గా నేర్చుకున్నా కూడా బాగా వండుతున్నాను. రుచిగానే ఉంటున్నాయి నా వంటలు. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినడమే లేటు. టేస్ట్ చేసి మా తమ్ముడు ఏం చెప్తాడో చూడాలి. బాగుందంటాడో బాగోలేదంటాడో చూడాలి. కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంకా ఇద్దరం తింటున్నాం. చూద్దాం మా తమ్ముడు ఏం చెప్తాడో. కర్రీ బాగుందంటాడో ఏమంటాడో. తిని బాగా చేశాను నేను మునక్కాయ కర్రీ. ఎలా చేసా? కొంచెం గట్టిగా చెప్పురా. బాగుందండి ఫ్రెండ్స్. నిజం చెప్పు, మళ్ళీ వీడియో తెస్తున్నానని చెప్తున్నావా? ఇదిగో వీడియో కల్లా చూసి బాగుందని సూపర్ అని చెప్పేది. ఇంకా ప్రస్తుతానికి అయితే వీడియో ఇది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మొత్తానికి మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసాం. సో మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళారనమాట, కొంచెం వర్క్ బిజీ ఉండి. మాకు కూడా ఇంక ఇంట్లో బోర్ పడుతుంది కదా, తను వచ్చేలోపు మేము కూడా అలా బయట మొత్తం ఒక రౌండ్ వేసి వస్తాం, నేను మా తమ్ముడు కలిసి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మేము ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. అసలు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వకుండానే ఈ ఎండకి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడైనా చెరువు కనిపిస్తుందేమో వాటర్లో ఆడుకుందామని చూస్తే ఒక్కడు కూడా కనిపించట్లేదు. సో అలా ముందుకు పోతూ ఉన్నాం. మొత్తానికి మాకైతే ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. సో ఇంకా అందులోకి వెళ్ళిపోయాం ఐస్ క్రీమ్ తినడానికి. ఇంకా 2 ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చేసి డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనమాట. మా తమ్ముడిది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా అది రావడం ఆలస్యం. ఇంకా ఫాస్ట్గా తింటూనే ఉన్నా నేనైతే. నాకు తెలియకుండా మా తమ్ముడైతే ఈ వీడియో క్లిప్ తీశాడు నేను తింటుంటే.
ఈ ఐస్ క్రీమ్ షాప్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. ఆత్మకూరులో చాలా బాగుంటాయి ఈ షాప్లో ఐస్ క్రీమ్స్. రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నగా తిన బాగుందా? మా తమ్ముడికి పిజ్జా అంటే చాలా ఇష్టం. సో అందుకే వాడు అది కూడా ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ తిని వెళ్తూ ఉంటే దారిలో మళ్ళీ మాకు వాటర్ మిలన్ షాప్ అయితే కనిపించింది. ఇంకా చూస్తే ఆగుతానా, మళ్ళీ ఇంకా ఆ షాప్లోకి వెళ్ళేసి వాటర్ మిలన్ కూడా కొన్నాను. సో అక్కడ వచ్చేసి ఏంటంటే కేజీ వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా మా కాయ వచ్చేసి 3 కేజెస్ ఉంది. ఇంకా అక్కడే కట్ చేపించి అది మంచిగా ఉందో లేదో అని చూస్తాను. బాగా ఎర్రగా ఉంటే తీసుకుంటాను, లేకపోతే ఇంకా వాళ్ళకి చెప్పేస్తాను ఇంకా నాకు ఈ కాయ వద్దని. మీరు కూడా అలానే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది బాగుంటేనే కదా మనం కూడా తీసుకునేది. ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ బాగోపోతే మీరైతే అసలు మొహమాట పడకుండానే వాళ్ళకి చెప్పేసేయండి. నేను తీసుకున్నది అయితే చాలా ఎర్రగా అంటే టేస్ట్గా కూడా ఉంది. మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసారు. సో ఇంకా బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇద్దామనేసి షాప్కి అయితే వెళ్ళాం. వీళ్ళు ముందు కేక్ ఆర్డర్ ఇవ్వకుండా డ్రింక్స్ చూడండి ఎగబడి తీసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే నా సత్తా చూపిస్తా చూడు అనేసి ఇంకా గోలీ సోడాని అయితే ఓపెన్ చేశారు. ఫైనల్గా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేశారు. ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఇచ్చారు. ఈ షాప్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళది. సో చాలా బాగుంటాయి ఈ షాప్లో కేక్స్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేసాక ఇంకా మా తమ్ముడికి బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా 1 by 1 ట్రయల్ వేస్తూ ఉన్నాడు. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఏ షర్ట్ సెట్ అయిందో వాడికి. చూడు డీజే టిల్లు బాగుంది రవినయ్. ఇంకా నాకైతే అద్దం దొరికింది. ఇంకా నేను వదిలిపెడతానా, ఇంకా నా అందాన్ని చూసుకుంటున్నాను అందులో. మా తమ్ముడైతే చాలా కష్టపడుతున్నాడు ఈ ఎండకి. ఆ ట్రైల్ వేసి చాలా స్వెట్ వచ్చేస్తుంది కదా, చాలా చేదరగా ఉండిద్ది. సో అందుకే మొత్తానికి డ్రెస్ సెలెక్ట్ చేసి ఇంకా బిల్ పే చేద్దామని కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి మాకైతే మా ఫ్రెండ్ కనిపించింది. ఇంకా వదులుతామా, ఇంకా దాన్ని పట్టుకున్న దాకా ఇంకా మాకు మనశ్శాంతి ఉండదు. నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం డాగ్స్ అంటే. ఇంకా అవి వాటిని ఎక్కడ చూసినా కానీ ఇంకా వాటిని పట్టుకోకుండా అస్సలు ఉండం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మేము అసలు పరిచయమే లేదు. కానీ అది చూడండి, ఒకసారి లక్కీ అని పిలవగానే అసలు మా దగ్గరికి ఎలా వచ్చిందో. చాలా బాగా ఆడుకుంది మాతో. పైగా ఇంకా మేము షాపింగ్ చేసి వచ్చేటప్పటికి చాలా టైం అయింది. ఇంకా నేను రాగానే ఫాస్ట్గా ఈ శారీకి అయితే ప్లీట్స్ పెట్టేసుకున్నాను. మనం ముందుగా ఇలా ప్లీట్స్ పెట్టేసుకుంటే కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అది పట్టు శారీ అయినా లేకపోతే నార్మల్ శారీ ఏదైనా కూడా. నేనైతే శారీ కట్టుకునే ముందు ఇలానే చేస్తాను. ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. చూసేయండి.
హస్బెండ్ క్రాకర్స్ తెచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, మీరే చూడండి. టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. ఈ టైంలో మేము ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇంకా చాలా 2-3 రెస్టారెంట్స్ చూసాం, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో లాస్ట్ ఫైనల్లీ ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసి ఉంది. చూడండి, మేము 11కి బిర్యానీ తినడానికి అన్ని ఊర్లో ఉన్న షాప్స్ మొత్తం తిరుగుతూ ఉన్నాం. యాక్చువల్గా అయితే మేము రేపు వెళ్దాం అనుకున్నాం ఆ రెస్టారెంట్కి. సో అదేదో ఈరోజే వచ్చేసింది ఆ డేకి. ఇప్పటికే ఆకలేస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా తీసుకొని రాలేదు, చూడాలి. మా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, బిర్యానీ లేదు, ఓన్లీ రోటీస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉందంట. ఇంకేం చేస్తాం, అదే ఆర్డర్ చేసాం. ఇంకా మేము ఆర్డర్ చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో నేను మా తమ్ముడు అయితే తినేస్తున్నాం. మా హస్బెండ్ ఈరోజు వచ్చేసి చికెన్ ఏం తిన్ననమాట, ఎందుకంటే సోమవారం అని. సో తనేమో రోటీస్ ఆర్డర్ చేశాడు, అది రావడానికి కొంచెం టైం పట్టింది. అంతలోపు మేము తినేస్తాం కూడా. సో ఫైనల్గా మా తమ్ముడు బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాం ఫ్రెండ్స్. మేము దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.